చెప్పండి, గత ప్రభుత్వంతో పోలిస్తే ఈ రోజు కూటమి ప్రభుత్వ పరిపాలన ఎలా ఉంది? అసలు ఏం చెప్తారు ఈ రోజు ఒక మహిళగా అంటే ఏమంటారు? గత ప్రభుత్వంతో పోల్చుకుంటే ఈ ప్రభుత్వంలో అయితే మాత్రం పథకాలు పెట్టిన పథకాలకి చేస్తున్న పనులకి అసలు సంబంధం లేదు. ఖచ్చితంగా చెప్పొచ్చు. ఫస్ట్ విషయం చెప్పాలి అంటే పిల్లల దగ్గర అమ్మఒడి అని చెప్పేసి ఏవో అమ్మఒడి నాన్నతడి మొత్తానికి ఏవో చేశారు. అది ఏవి కూడా అక్కడ అమౌంట్ పడలేదు. ఫస్ట్ పాయింట్ పిల్లల దగ్గర నుంచి చూస్తే కనుక మనం అది కాకుండా నెక్స్ట్ ఇంకో పొజిషన్కి వెళ్తే ఫ్రీ బస్ పెట్టారు. ఫ్రీ బస్ లో ఒక్కరు కూడా కొట్టుకోకుండా హ్యాపీగా జర్నీ చేస్తానన్న వాళ్ళని ఒక్కరోజు చూపించండి చాలు. ఇవి ఈ ప్రభుత్వం పెట్టే పథకాలు ఇవి చాలండి చెప్పడానికి. సూపర్ 6 అన్నారు కదా, సూపర్ 0 అని చెప్పొచ్చు. అంటే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సూపర్ 6 అంటే హామీలు ఎన్నికల ముందు ఇచ్చారు. మరి ఎన్నికలు అన్ని కూడా హామీలన్నీ కూడా అమలు చేస్తామని టీడీపీ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ఈరోజు చెప్తున్న సందర్భం. ఇవి పేపర్ వరకు మాత్రమే పరిమితం. ఎందుకంటే చూస్తున్నాం జగన్ గారు పెట్టినటువంటి పథకాలన్నీ కూడా ఒక్కటి చూపించండి కరెక్ట్ గా చేశామని ఎవరు ఏం చేయలేదు. అయినా ఈ పథకాలు అసలు సంబంధమే లేదు. అసలు అలా చెప్పిన దానికి ఓన్లీ పేపర్ మీద మాత్రం ఉంది, అసలు అమల్లో అయితే మాత్రం లేదు. ఖచ్చితంగా చెప్పొచ్చండి. ఈరోజు ప్రాథమిక వైద్యం అందించే మెడికల్ కళాశాలకు సంబంధించి కూడా ఈరోజు ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఎందుకు ఇంత కక్షపూరితంగా వలసిందంటే ఏమంటారు? జగన్ గారికి మరి చెడ్డ పేరు రావాలి కదా. మంచి పేరు అనేది ఆయనకు ఉంది. ఆయన ఆల్రెడీ జనాల్లో ఉన్నటువంటి ఒక సంబంధం అంటే ఒక మంచి అందరి మధ్య కూడా ఒక రిలేషన్ ఏర్పాటు చేసుకున్నారు. ఆ రిలేషన్ ఏంటంటే పాడు చేయాలంటే ఒక్కొక్కటి ఇప్పుడు సచివాలయాలు కావచ్చు పేర్లు మార్చేస్తున్నారు. పేర్లు మార్చినంత మాత్రాన సచివాలయం అనేది పోతుందా? చదువుకున్న వాళ్ళు ఉన్నారంటే ఆ పల్లె పేరు మార్చేసామండి అంటే మీరు ఇలాగే పిలవండి అంటే వాళ్ళు అలా పిలుస్తారు. చదువుకోలేని వాళ్ళు ఉన్నారంటే వాళ్ళు పిలవరు. అమ్మ ఎక్కడికి వెళ్ళామంటే సచివాలయానికి వెళ్ళామని అంటారు. సచివాలయాలు వచ్చాయి అంటే జగన్ గారు పెట్టారు. ప్రతిదీ కూడా ఆయన పెట్టినటువంటి పేర్లు అంటే మార్చొచ్చు కానీ అక్కడ పుట్టుక మాత్రం మారదు. ప్రభుత్వాన్ని ప్రశ్నించే చాలా మంది కూడా మీలాగా మాట్లాడే వాళ్ళ పైన కూడా కేసులు పెడుతున్న సందర్భం. రెడ్ బుక్ అంటూ ఈరోజు నారా లోకేష్ గారు చేపడుతున్న ఈ యొక్క రెడ్ బుక్ గురించి మీరు ఏమంటారు? రెడ్ బుక్ అనేది వాళ్ళు పెట్టుకున్నదండి. అది ఏంటంటే కక్షపూరితమైనటువంటి పనులు చేయడానికి ఒక బుక్ ని క్రియేట్ చేసుకున్నారు. ఆ బుక్ లో ఏంటంటే వీళ్ళు వచ్చినట్టు రాసుకుంటున్నారు, కేసులు పెడుతున్నారు. చేయనివ్వండి. ఇప్పుడు నిజాయితీగా ఉన్నప్పుడు ఎవరికి భయపడాల్సింది అయితే ఏం లేదు. ఇక్కడ వాళ్ళు చేయాల్సిన పని వాళ్ళు చేస్తారు, మేము చేయాల్సిన పని మేము చేసుకుంటాం అంతే. అంటే గత 5 ఏళ్ల ప్రభుత్వం సంబంధించి లిక్కర్ స్కామ్ జరిగిందంటూ కూడా ఆరోపణలు చేస్తున్నారు. అదేవిధంగా చాలా మంది వైసీపీ నాయకులు ఎక్కడ పడితే అక్కడే చాలా అటవీ భూములు కూడా దోచుకున్న పరిస్థితి ఉందంటూ కూడా ఈరోజు మీడియా ముందు మాట్లాడుతున్నారు టీడీపీ నేతలు. ఇవన్నీ మరి సత్యాలు కాదంటారా? మీరేమంటారు? సత్యాలు కాదని చెప్పొచ్చు. ఎందుకంటే అది కూడా ఇది ఇందులో ఉంది. ఇప్పుడు ఏనుగు వెళ్తూ ఉంటది అంటే సామెత పాతదైనా కానీ ఏనుగు వెళ్తూ ఉంటది, కుక్కలు మరుగుతూ ఉంటాయి. అది ఈ ఒక్క మాట చాలు. మీరు అడిగిన ప్రతి ప్రశ్నకి ఒక్క మాట చాలు. అవి కామన్ గా వస్తుంటాయి పోతుంటాయి. పట్టించుకోవాల్సిన పని అయితే ఏం లేదు. నిజాలు అనేది ఎప్పుడు నిప్పులా ఉంటది, కాలుతుంది ఎవరికైనా. అంటే గత ఎన్నికలకు సంబంధించి అంత మంచి చేసిన 11 సీట్లే ఎందుకు పరిమితమైంది? వైసీపీ ప్రభుత్వం అంటే ఏ విషయంలో లోపం ఉందంటే ఏమంటారు? వైసీపీ ప్రభుత్వంలో లోపాలు ఏం లేవు. లోపాలని ఎత్తి చూపించాలి అని క్రియేట్ చేస్తున్నారు అంతే. ఎంత ఈవీఎం మిషన్లు కావచ్చు, లేకపోతే వాళ్ళు పర్సనల్ గా ఏదన్నా చేసి ఏంటి ఒక్కటి గుర్తుపెట్టుకోండి, జగన్మోహన్ రెడ్డి గారు సింగిల్ గా పోటీ చేసి ఎలాంటి రాజకీయ అనుభవం లేని వ్యక్తి ఒక సీఎం గా ఉన్నారు. 5 ఇయర్స్ చేశారు. కోవిడ్ లాంటి కష్టకాలంలో ప్రజల్లోకి వచ్చైనా ఎంతో చక్కగా చాకచక్యంగా ఆయన చేసినటువంటి పరిపాలన విధానాన్ని ఎవరో మాట్లాడడానికి ఎంత మాత్రము సరిపోరు. లిక్కర్ స్కామ్ జరిగింది అంటున్నారు, అటవీ భూములు లాక్కున్నారు, అటవీ భూములు ఆక్రమించారు అన్ని సందర్భాలు కూడా ఇవన్నీ కామన్ అండి. ప్రతి ఒక్కరికి జరిగేది ఏంటంటే గెలుపు వాటములు సహజం అన్నప్పుడు గెలుపులో ఉన్నవాడు ఎన్నన్నా మాట్లాడతాడు. ఓడిపోయిన వాళ్ళ కోసం బురద జల్లుతూ ఉంటారు. ఆ బురదను పట్టించుకోవాల్సిన అవసరం లేదు. అది నిజాలు ఏంటన్నది ప్రజలకి మొత్తం తెలుసు. ఎవరికి ఎన్ని ఓట్లు పడ్డాయి, ఎంతవరకు గెలిచారు, ఎంతవరకు అభిమానాన్ని సంపాదించారు అన్నది ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక ర్యాలీగా వెళ్తుంటే వెనకాల పడే జనాలు లైవ్ లో మీకు చూస్తున్నారు, మీరు సోషల్ మీడియాలో మీరే చూస్తున్నారు. మేము చెప్పాల్సిన అవసరం కూడా లేదు. అది చెప్పండి, నెక్స్ట్ ఎన్నికలు ఎలా ఉండబోతున్నాయి? 2029 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు వస్తే ఎలా ఉండబోతుంది రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఇది అంటే? ఆయన పరిపాలన కోసం అయితే మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం అయితే లేదు. ఈ గత ప్రభుత్వంలో మేము చేసినటువంటి వైసీపీలో ఉన్నటువంటి ప్రభుత్వాలను పథకాలను ఎంత చక్కగా స్పష్టంగా ఆయన అయితే మనకి అందించారో అదే రీతిని పట్టుకొని నెక్స్ట్ మళ్ళీ ఇంకా మరింత డబుల్ అన్నమాట చేసేటటువంటి శక్తి అంత ఉన్నటువంటి గొప్ప వ్యక్తి అయినా అలా అని చెప్పొచ్చు. చెప్పండి, ఈ రోజు రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వ పరిపాలన ఎలా ఉంది? లోకేష్, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ సారథ్యంలో రాష్ట్రం ఏ విధంగా ముందుకు వెళ్తుందంటే ఏమంటారు? అసలు పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ ఉన్నారో కూడా తెలియట్లేదు.
పిఠాపురం ఎమ్మెల్యేగా గెలిచాడు. ఆయన ఇప్పుడు ప్రస్తుతానికి ఎక్కడ ఉన్నాడో అది వాళ్ళ కష్టాలు చూడట్లేదు తుఫాన్లోనే కానీ, మామూలు నిత్యం కూడా అసలు ఎక్కడ ఉన్నాడో తెలియదు. ఆయన షూటింగ్లో ఆయనయే, అంతేగాని ప్రజలను చూడాలని ముందు మాట్లాడిన పనితీరు అనేది ఏమీ లేదు. అన్ని వేల మంది మిస్ అయ్యారు జగన్ పరిపాలనలో, ఎన్ని వేల మంది మిస్ అయ్యారు అన్నారు. ఈ మిస్ అయిన వాళ్ళందరినీ మరి ఈయన ఎత్తుకు పట్టుకోవచ్చు కదా, ఏమైంది కేసులు తోడొచ్చు కదా, అది ఏమీ చేయట్లేదు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎంత మందిని కొట్టారో, ఎంత మందిని బాధ పెట్టారో మనం రోజు వీడియోలో చూస్తూనే ఉన్నాం. ఎందుకంటే కక్ష సాధింపు చర్యగానే ఉంటున్నారు వీళ్ళంతా కూడా. ఒక ఆఫీసులోనే కానివ్వండి, ఏ పనులు ఇప్పుడు చేసినా ఏంటంటే రుబాబు కింద ఉందండి పరిపాలన. అంతేగాని అభిమానంతో ఇప్పుడు జగన్ గారు అలా చేయలేదు కదా. జగన్ గారు ఎలా చేశారంటే ఎవరినైనా ప్రేమించాడు ఆయన. ఫైనల్‌గా చెప్పండి, ఈ రోజు వైఎస్ఆర్‌సీపీ కార్యకర్తల పైనే కాదు, నాయకుల పైన కూడా అక్రమ కేసులని మీరు భావిస్తున్నారా? ఈ రోజు రెడ్ బుక్ రాజ్యాంగం నుంచి, అంటే రెడ్ బుక్ రాజ్యాంగం గురించి మీరేం చెప్తారు? మరలా వచ్చే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు వస్తే దానికి మించి ఉండబోతుందా ఈ యొక్క రెడ్ బుక్ గురించి? అసలు ఏ ప్రభుత్వం వెనక్కి మనం ఆలోచించుకుంటే చాలా మంది సీఎంలు వచ్చారు ఈ రాష్ట్రాలకి, కానీ ఎవరు కూడా ఈ రెడ్ బుక్ రాజ్యాంగం అని కానీ కోర్టుల వరకు వెళ్ళడం కానీ ఒకరినొకరు తిట్టుకోవడం కానీ ఎప్పుడూ లేదు. అసలు ఈ సంస్కృతే మన రాష్ట్రంలో లేదు. కానీ తెలుగుదేశం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారిని డిగ్రేడ్ చేయాలని, అసలు జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయాలకు వస్తేనే వీళ్ళందరికీ వచ్చబడిపోయింది. అసలు రాజకీయాల్లో రాకూడదని చెప్పేసి అని ముందే కేసులు పెట్టారు. ఈయన రాజకీయాలకు సీఎం అవ్వకముందు నుంచే కేసులు పెట్టారు. మరి ఎందుకు పెట్టారు? మరి ఈయన అంత భయం ఎందుకు అర్థం కాలేదు. జగన్మోహన్ రెడ్డి ఆయన ఒక స్ట్రాంగ్ మ్యాన్, ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తే చానాలు పరిపాలిస్తాడు, మనలాంటి వాళ్ళకి అవకాశం ఉండదని ఈ ప్రతిపక్షాలన్నీ కూడా ఫస్ట్ నుంచి జగన్మోహన్ రెడ్డి మీద కేసులు ఎడుతూనే వస్తున్నాయి. మరి అన్ఫార్చునేట్గా జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయారు. సో గెలుపోవటంలో అనేది సహజం. వేళ మీరు నెగ్గచ్చు, లేదా ఇంకో పార్టీ నెగ్గచ్చు. అది అన్ఫార్చునేట్ గా జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయారు. జరిగిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు డైరెక్ట్ గా ఏదైనా తప్పు చేశారు, ఆయనే కాదు ఎవరైనా, ఏ కార్యకర్తన్నా ఏ నాయకుడన్నా తప్పు చేశాడంటే దాన్ని అది అఫెన్సే, దాన్ని పట్టుకోవచ్చు. కానీ ఇక్కడ ఏమైపోతుందంటే ఎవరో ఎవిడెన్స్ చెప్తే, ఎవరినో ఒక తీసుకెళ్లి వాడిని కొడితే వాడు ఏం చేస్తున్నాడంటే బలవంతంగా ఎవిడెన్స్ ఇస్తున్నాడు, పట్టుకోలేక ఎవిడెన్స్ ఇస్తున్నాడు. అలాంటి ఎవిడెన్స్ మీద కేసులు రన్ చేస్తున్నారు వేళ. అది ఎంతవరకు స్ట్రాంగ్ గా ఉంటది? ఒక విక్టిమ్ అంటే ఏదైనా తప్పు చేసినప్పుడు డైరెక్ట్ గా పట్టుకుంటే నీ కేసు స్ట్రాంగ్ ఉంటది. ఎవిడెన్స్ లేని కేసులు ఎన్ని కేవలం మసిబూసి మారేడుగాయ చేయడం, లేదా ప్రజల్ని పక్కదోవ పట్టించడం. ఎందుకంటే ప్రజలకు ఏదో ఒక విషయం ఇలాంటిది డైవర్షన్ పాలిటిక్స్ పెడితే ప్రజలు అదే నమ్ముతారు కదా ఈరోజు. అందుకని చెప్పి పూర్తిగా డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. రెడ్ బుక్ రాజ్యాంగం అనేది ఎంతవరకు అమలు చేస్తారండి? అది ఇవాళ నువ్వు ఎంత అంటే నేను రేపు నిన్ను కూడా అంతే అంటాను. నువ్వు ఇవాళ నువ్వు గౌరవిస్తే నేను గౌరవిస్తాను. ఇప్పుడు అప్పుడు ఆయన 21 సీట్లు వచ్చాయి, ఇవాళ 11 సీట్లు రావచ్చు. ఇప్పుడు ప్రజా తీర్పు ఎలా ఉంటే అలా శిరస వహించక తప్పదు. ఇప్పుడు చూడండి, జగన్మోహన్ రెడ్డి గారు అన్ఫార్చునేట్ గా ఓడిపోయారే తప్ప జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికి వెళ్ళినా జనం తండోపతండాలకు వెళ్తున్నారు. అసలు ఎందుకు వెళ్తున్నారు? అభిమానులు వెళ్తారు అంత దూరం వెళ్ళవలసిన పనే వచ్చింది. జగన్మోహన్ రెడ్డి అందరికీ చుట్టం ఏం కాదే. అభిమానం. ఎందుకు అభిమానం? ఆయన చేసే ఒక మాట ఇచ్చాడంటే చేస్తాడు. లేదంటే మెరుగైన ఫలితాలు వస్తున్నాయి. విద్య, వైద్యం అన్ని కూడా, అన్ని రంగాల్లో కూడా, పారిశ్రామికంగా అన్ని రంగాల్లో కూడా ఆయన ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి ఒక మొక్కను నాటాడు.